భావం లేని కవిత, బాధ్యత లేని యువత, బజారును పడ్డ వనిత, బ్రతుకు నిర్ధారకం, భవిష్యత్తు శూన్యం అన్నాడు ఒక కవి. ఒక కవిత రాస్తే దానికి భావం ఉండాలి, యువతకు బాధ్యత ఉండాలి, వనితకు క్యారెక్టర్, మొత్తం ఇవన్నీ కూడా పెద్దలు చెప్పారని అన్నారు. యువత ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీ కుటుంబంలోని తల్లిదండ్రులు చదువుకోకపోయినా మా బతుకులు ఎలా ఉన్నాయి, మా బిడ్డల బతుకులైనా ఇలా ఉండకూడదు అనే ఒక ఆశతోటి చదివిస్తున్నారని, యువత కూడా బాధ్యతతో మెలగాలని తెలిపారు. ఎస్వీఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటరామయ్య నేతృత్వంలో జరిగే జాబ్ మేళా యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మీ కుటుంబం పట్ల మీరు బాధ్యతగా ఉండాలని, నేను ఆవారాగా ఉండకూడదు, ఏదో ఒక ఉద్యోగం చేయాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, మా కన్న తల్లిదండ్రులని సంతోషపెట్టాలి, ఉద్యోగం చిన్నదా పెద్దదా అనేది కాదు, మనం స్వతంత్రంగా బతుకుతున్నామా లేదా అనేది ముందు చూడాలి అంటూ మీరందరూ ఆలోచించాలని అన్నారు. పరాన్న జీవులుగా తల్లిదండ్రుల మీద లేకపోతే సమాజం మీద ఆధారపడి బతకకూడదు ఏ మనిషి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ మదార్ సాహెబ్, టౌన్ అధ్యక్షులు కొమెర దుర్గారావు, కాలేజ్ పాల్ వెంకటరామయ్య, వజ్రం నాయక్, షేక్, సినిమా హాల్ జాని పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ గారైనటువంటి మదార్ సాహెబ్ గారికి, పట్టణ పార్టీ అధ్యక్షులు దుర్గారావు గారికి, మరి మా వజ్రం నాయక్ గారికి, సుబాని గారికి, జానీ గారికి, పార్టీకి చెందిన కూటమికి చెందిన నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కూడా శుభాభినందనాలు. అలాంటి పరిస్థితి, రైతులకి సాగునీరు లేని దుస్థితి. మన నియోజకవర్గ చివరి గ్రామం నుంచి మనం గుంటూరు వెళ్ళాలంటే 165 కిలోమీటర్లు, హైదరాబాద్ వెళ్ళాలంటే 175 కిలోమీటర్లు. ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, హార్ట్ స్ట్రోక్ వచ్చినా మధ్యలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి. విద్యారంగంలో మరి చాలా వెనుకబడి ఉన్నాం. 150 కోట్ల రూపాయలతో ఒక పట్టణానికి మంచినీళ్ళు అందించే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. అలాగే 100 పడకల ఆసుపత్రి మాకు కావాలి, ఆ పాత హాస్పిటల్ కాకుండా అని చెప్పేసి దాన్ని ఒక 50 కోట్ల రూపాయలతో 40 కోట్ల రూపాయలతో ఒకటి కొత్తగా నిర్మించాలని ప్రతిపాదనలను సిద్ధం చేశాం. పారాసైట్స్ అంటే అర్థమవుతుందా? నల్లులు, జలగలు ఇతరుల రక్తాన్ని పీల్చుకొని వాటి ఆహారంగా చేసుకొని బతుకుతూ ఉంటాయి. మరి తల్లిదండ్రులు ఇప్పటికీ వాడి రక్తాన్ని దారపోసి మనల్ని పెంచుకో ఈ స్థాయికి తీసుకొచ్చారు. కానీ వెనకబడి ఉన్నామంటే మన వాళ్ళు జ్ఞానం లేనోళ్ళని కాదు, అవకాశాలు ఉన్నప్పుడు. మొన్ననే మన బిడ్డల్లో జిల్లా పరిషత్ స్కూల్లో కానీ, ముప్పిచర్ల స్కూల్లో కానీ 598 మార్కులు 600కి ఫస్ట్, 596 మార్కులు సెకండ్. ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్లో సాధించిన మరి గొప్ప మరి మంచి ఒక పేరు ప్రతిష్టలు మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చారు. కడు పేద కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు. కాబట్టి ఈ ప్రాంతంలో విద్యా అవకాశాలు పెరగాలి. ఒక కేంద్రీయ విద్యాలయాన్ని 25 కోట్ల రూపాయలతో తీసుకురావడం జరిగింది. మనకి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి సహకారంతో జేజేఎం కింద ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు అందించే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. గెలిచిన సంవత్సర కాలంలోనే 5 సార్లు జాతీయ నిర్వహించి ప్రీతమ నాయకులు అప్పటి నుంచి చెప్పడం అని ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి ముఖ్యంగా ఒక ప్రణాళిక తీసుకొని పేదరికాన్ని పెళ్లి చేయి. ఎందుకంటే అందరూ స్వార్థంగా ఆలోచిస్తారు, నిస్వార్థంగా ఆలోచించే నాయకులు అడుగుతా ఉన్నారు. ఆ అరుదైన నాయకులను నేను ఇక్కడ చూశానండి. ఒక ఆయన మన 14 నియోజకవర్గ
ఎంపీ గారు లాల్ కృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గల్లారెడ్డి గారు టూరిజం డెవలప్మెంట్ చేసి మన యాదగిరి కార్పొరేషన్ చూసాం మనం ఎయిర్పోర్ట్ కూడా రావడం జరుగుతుందని, అదేవిధంగా మాస్టర్ నియోజకవర్గంలో బాగా ప్రాంతానికి కూడా తాగుడు చేయించే కార్యక్రమం ఇలా చాలా 5 ప్రణాళికలను సపోర్ట్ చేసి మన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి మన బ్రహ్మారెడ్డి గారిని మనం జీవితాల్లో కూడా గుర్తుంచుకోవాలి. మన మనసుకి సాధవాలని చెప్పేసి కోరుకుంటూ మన బ్రహ్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వెంకటరామయ్య గారు రమావత్ శ్రీను ఇంటర్మీడియట్, అమావతి శ్రీను, నిఖిల్ తాత నిఖిల్, ఇక్కడే ఉండాలి, 10,000 వచ్చినా చాలు ఇక్కడే ఉండాలని ఆలోచన. అక్కడికి పోయిన తర్వాత నీకు కొన్ని పరిచయాలు, కొన్ని ఎక్స్పీరియన్స్, నీ యాజమాన్యం, నీ పనిని, నీ నిబద్ధతని గుర్తిస్తే నీకు ప్రమోషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎమ్మెల్యే గారు అభివృద్ధికి ప్రదాత,